యేసు నేడు పుట్టిన మంత్రి గారు రావడం నా అదృష్టం అని చెప్తా ఉన్నారు. అది నా అదృష్టం నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడికి రావాలి అంటే ఆయన అనుగ్రహం ఉండాలి. ఆయన అనుగ్రహం లేకుండా మనం రాలేం. అంటే ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునేది ఏమైనా పండగ ఉందంటే అది క్రిస్మస్ మాత్రమే. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క పండగ పరిమితం అవుతుంది, కానీ క్రిస్మస్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఆయన జనంతో ఆయన ప్రపంచానికి చెప్పింది అందరూ ప్రేమ, కరుణ, దయ, దాక్షిణ్యంతో బతకమని చెప్పాడు ఆయన. ఈ ప్రపంచానికి దయ, కరుణ అనేది పరిచయం చేశారంటే అది యేసుప్రభు మాత్రం. ఆయన మార్గంలో వెళ్తున్నంతసేపు మన కష్టాలు ఉండవు, అవి గమనించాను. సో నేను ఒక రోజున నేను ఇక్కడ చర్చికి కూడా వెళ్తాను. వెళ్ళటం అదృష్టం, ఆయన దయతో ఇక్కడికి రావటం అదృష్టం, మీ అందరినీ కలటం అదృష్టం. ఆ భగవంతుడు నాకు మరి ఒక మంత్రి పదవి ఇచ్చారు, మంచి తల్లిదండ్రులు ఇచ్చారు, భార్య పిల్లలు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు, అలాగే అధికారాన్ని ఇచ్చారు. ఈ యొక్క క్రిస్మస్ పండుగ మీ జీవితాల్లో వెలుగు నింపాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్.